ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు గనులు భూగర్భ శాస్త్ర శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రామచంద్రాపురంలోని బాలాజీ గార్డెన్లో పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఎల్ఏలకు ఫారం 6, ఫారం 7, ఫారం 8 దరఖాస్తుల వినియోగం, 2002 ఓటర్ల డేటా మ్యాపింగ్, ఓటర్ల జాబితా సవరణలో అనుసరించాల్సిన ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై మంత్రి అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు జాబితాలో నమోదయ్యేలా ఎలాంటి లోపాలు తలెత్తకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో బిఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. అర్హులైన ఒక్క ఓటర్ పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా ప్రతి అర్హుడి వివరాలు నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కోఆర్డినేటర్ వెన్నెల, డీసీసీ అధ్యక్షురాలు టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, మాజీ కార్పొరేటర్ పుష్పా నాగేష్, కాంగ్రెస్ నాయకులు బిఎల్ఏలు పాల్గొన్నారు. డబుల్ ఓట్లు ఉన్న ఓట్లు తీసి ఒకే ఒక ఓటు ఉండాలి. పటాన్చెరు నియోజకవర్గం మున్సిపల్ అధ్యక్షులు డ్యాష్ మీదకి రావాలి, మిగతా విషయాలు డ్యాష్ మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. అదేవిధంగా రైట్ సైడ్ కూర్చోవాలి, అందరు కూర్చోండి. నేర్చుకోవాలి అందరూ కూడా. ఎక్కడైతే మన కాన్స్టిట్యుయెన్సీలో ఇది ఫామ్ 8 కేవలం మన కాన్స్టిట్యుయెన్సీలో షిఫ్ట్ కావాలనుకుంటే ఫామ్ 8 నింపాలి. మనం ఏ ఫామ్ నింపాలి? ఫామ్ 8. సపోజింగ్ మన కాన్స్టిట్యుయెన్సీ కాదు, పటాన్చెరు కాన్స్టిట్యుయెన్సీ కాదు, సంగారెడ్డి నుంచి పెళ్లి చేసుకుని ఇక్కడికి వస్తారు. అప్పుడు ఏం చేయాలి? మనము ఇప్పుడు మన ఈ పూర్తిగా ఏజెంట్ 2 అంశాలు మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? 2 అంశాలు. ఓటరు ఒక దగ్గర రిజిస్టర్ అయ్యింది, పెళ్ళి మా ఊరికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ కాలేదని చెప్తుంది. అంటే ఇప్పుడు మా ఓటర్ అంటే శానిటేషన్ వాళ్ళు ఉన్నారు, దీంట్లో మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, ఆర్పీలు ఉన్నారు, డాక్టర్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఏంటంటే ఇప్పుడు డాక్టర్ వాళ్ళు ఉన్నారు. సపోజ్ వాళ్ళకి ఏం చేస్తారు? శానిటరీ డిస్ట్రిబ్యూషన్ అని ఒక ప్రోగ్రామ్ పెడతారు. శానిటేషన్ వాళ్ళకి ఏంటంటే వేరే ప్రోగ్రామ్స్ అలా చేస్తారు. నర్సులు కాబట్టి వాళ్ళకి ప్రోగ్రామ్స్ అలా చేస్తారు. దానివల్ల టైం కాంపిటీషన్ కాలేకపోతున్నారు. చాలా మంచి పాయింట్ చెప్పినాము. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఎక్సర్సైజ్. వాళ్ళు పొద్దున వాళ్ళ డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ బూత్ లెవెల్ వెరిఫికేషన్ చేయాలంటే వాళ్ళ టైం కుదరలేదు. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చాలా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు కాబట్టి పదే పదే పీసీసీ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, వాళ్ళు 1-2 సార్లు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనందరికీ రివ్యూ తీసుకుంటూ బూత్ లెవెల్లో బిఎల్ ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ విధంగా పనిచేయాలనే దాని మీద ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్యులు వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసి ఒకసారి చెప్పడంలో స్వాగతం పలికారు. పాత్ర ఏంటి అంటే ఈరోజు మన బిఎల్ఓ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడో వాళ్ళతో కలిసి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళాల్సినటువంటి బాధ్యత మన బిఎల్ఏది. ఎందుకంటే కొంచెం అవగాహన. నమస్కారం. నేను శ్రీనివాస్ గౌడ్కి ఫోన్ చేసి ఈ స్పీచ్లో కేవలం మనము ఈ ఎక్సర్సైజ్, ఈ సర్ ఎక్సర్సైజ్ ఎట్లా చేయాలి, మనం పకడ్బందీగా చేస్తున్నామా లేదా, సీఎం గారు మన టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వారి ఆదేశాల ప్రకారంగా మనము ఎందుకంటే
పట్టణంలో చాలా మంది సెటిలర్స్ ఇతర చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎవరైతే జైలుగా ఓటర్లు ఉన్నారో వాళ్ళందరినీ ప్రొటెక్ట్ చేసే అవసరం ఉంది. ఎవరైతే డ్యూయల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళని తొలగించే అవసరం ఉంది. సో మనము మన బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరైతే ఈరోజు అన్ని మండలాల నుంచి వచ్చినారో వీళ్ళందరికీ సరిగా అవగాహన ఉన్నదా లేదా, ఈ అవగాహనతో కల్పించి వీళ్ళందరూ